గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో దశమస్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటూ ఉన్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు శ్రీకృష్ణస్వామి దివ్యలీలా విశేషాలను వర్ణించి చెబుతూ ఉన్నారు. ప్రస్తుతం వేదములు పరమాత్మ స్వరూపాన్ని స్తుతించేటువంటి చక్కని సన్నివేశం. తవ పరిచయే చరంతి అఖిల సత్వనికేతతయ త ఉతపదాక్రమంతి అవిగణయ్య శిరో నిర్రుతేః పరివయసే పశూనివ గిరా విబుధానపి తాన్ త్వయి కృత సౌహృదాః ఖలు పునంతి నయే విముఖాః. సమస్తమైనటువంటి ఈ లోకంలో ఉన్న ప్రాణులకు జీవులకు అందరికీ నివాస స్థానమైనటువంటి వాడివి నీవేనయ్యా. అన్ని పదార్థాలకు ఆధారభూతుడవు నీవే అని ఎవరైతే విశ్వాసంతో నిన్ను చక్కగా సేవిస్తూ ఉంటారో స్తుతిస్తూ ఉంటారో అలాంటి భక్తులకు మృత్యుభయమే లేదు. అసలు వాళ్ళు మృత్యువుని లెక్క చెయ్యరు, మృత్యువుని జయిస్తారు. మృత్యువు శిరస్సున తమ పాదాన్ని పెట్టేంత స్థాయికి చేరుకుంటారు. అంటే అర్థం ఏమిటంటే సర్వాత్మన నిన్నే స్తుతిస్తూ ఉంటారు కాబట్టి మృత్యు అనేది వాళ్ళకి లెక్కే లేదు అని వర్ణించి చెబుతున్నారు ఆ మహాత్ముని యొక్క గొప్పతనాన్ని గురించి వేదములు. అదేవిధంగా ఎవరైతే నిన్ను తిరస్కరిస్తారో భగవంతుని పట్ల విముఖత కలిగి ఉంటారో వాళ్ళు ఎంతటి మహాపండితులైనా కూడా నీ అనుగ్రహాన్ని పొందలేరు. అలాంటి వాళ్ళు పండితులే, జ్ఞానం ఉన్నది, కానీ నీ యందు సరైనటువంటి భావన లేదు. దానివల్ల వాళ్ళు నీ మాయలో పడిపోతారు. ఎవరైతే నిన్ను ఆదరించి నీ అనుగ్రహాన్ని కోరుకుంటారో వాళ్ళు నీ అనుగ్రహం వల్ల మాయని దాటి నీ తత్వాన్ని తెలుసుకుని ఉన్నత స్థితిని పొందుతారు. ఎవరైతే మేము జ్ఞానులము అనేటువంటి అహంకారం చేత నిన్ను తిరస్కరిస్తారో, ఎందువల్లంటే ఎన్ని విద్యలు అధ్యయనం చేసినా వాటన్నిటి సారాంశము పరమాత్మయే అనేటువంటి భావన లేకుండా ఏది చేసినా అది వ్యర్థమే అవుతుంది. కాబట్టి పండితులైనప్పటికీ కూడా నీ పట్ల తిరస్కార భావం ఉన్నటువంటి వాళ్ళు, పరమాత్మను గుర్తించలేనటువంటి వాళ్ళు ఎంత గొప్పవాళ్ళం అనుకున్నా కూడా నీ మాయలో పడిపోతారు. వాళ్ళు ఈ కర్మలను అనుభవిస్తూ మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉంటారు, మళ్ళీ మళ్ళీ మరణిస్తూ ఉంటారు. వాళ్ళని నువ్వు ఒక పశువుని తేలిగ్గా బంధించినట్లుగా ఈ కర్మలను ఆశగా చూపించి వాళ్ళందరినీ బంధిస్తావు. ఎందువల్లంటే వాళ్ళు స్వర్గాది సుఖాలు కోరుకునేటువంటి వాళ్లే తప్ప నీ గొప్పతనాన్ని తెలిసినటువంటి వాళ్ళు కాదు. నిన్నెవరైతే ఇష్టపడుతూ ఉంటారో అలాంటి వాళ్ళు ఇతరులను కూడా పవిత్రుల్ని చేయగలుగుతారు, అంత గొప్పవాళ్ళు అవుతారు. నీ పట్ల విముఖులైనటువంటి వారు ఉత్తమ స్థితిని పొందలేరు, ఎవరినీ కూడా ప్రభావితం చెయ్యలేరు, సత్ఫలితాలను వాళ్ళకు అందించలేరు. వాళ్ళ జ్ఞానం బూడిదలో పోసిన పన్నీరే, ఎందుకంటే నీ పట్ల వారికి విముఖత ఉన్నది కాబట్టి అని వర్ణించి చెబుతున్నారు. తపంతు తాపై ప్రపతంతు పర్వతాత్, ఇది వ్యాఖ్యానంలో ఇవ్వబడినటువంటి శ్లోకం. తపంతు తాపై ప్రపతంతు పర్వతాత్, ఇప్పుడు మనం చెప్పుకున్న శ్లోకాన్ని పునరుద్ఘాటిస్తూ చెప్పబడినటువంటి శ్లోకం. అటంతు తీర్థాని పఠంతు చాగమాన్ యజంతు యాగై వినయంతు యోగై హరిం వినా నైవ మృతిం తరంతి.
ఎన్ని తపస్సులు చేసినా, పర్వతాల మీద నుంచి దూకేంత శక్తి సామర్థ్యాలున్నా, ఎన్ని తీర్థాలు తిరిగినా, వేదాధ్యయనం చేసిన, పుణ్యక్షేత్రాలు దర్శించిన, యాగాలు చేసిన, అందులో గనక హరిభక్తి లేకపోయినట్లయితే అది నిరర్ధకము అని సారాంశంగా చెప్పారు. ఆ తరువాత త్వమకరణస్వరాట్ అఖిలకారక శక్తిధర తవ బలిముద్వహంతి సమదంత్యజయా అనిమిషాః వర్షభుజో అఖిల క్షితిపతేరివ విశ్వసృజః విదధతి యత్ర ఏ త్వధికృతా భవతః చకితాః. ఈ మనస్సు, ఇంద్రియము మొదలైనటువంటి బుద్ధి, వీటన్నిటితో నీకు ఏ విధమైనటువంటి సంబంధము లేదు. ఇవన్నింటినీ నీవు సమస్తమైనటువంటి జీవులకు దేహాల ద్వారా అందిస్తూ ఉంటావు తప్ప వాటితో నీకు పనేమున్నది? నీవు స్వయంగానే ప్రకాశించేటువంటి జ్యోతిస్వరూపుడవు. నిన్ను ప్రకాశింపజేయటానికి మరికొన్ని సాధనాలు అవసరం లేదు. నువ్విచ్చేటువంటి ఈ బుద్ధి ఇంద్రియాదుల ద్వారా దేహాన్ని ధరించినటువంటి వాళ్ళు ప్రకాశిస్తూ ఉంటారు. ఆ ప్రకాశానికి కారణం ఎవరంటే నువ్వే. నిన్ను ప్రకాశింపజేయడానికి వేరే ఏమి ఆయుధాలు, ఉపకరణాలు ఏవి అవసరం లేదు. నీవు సమస్త ప్రాణులలోనూ ఆ శక్తిని నిలబెట్టేటువంటి నిజమైనటువంటి సారము నీవై ఉన్నావు. ఇంద్రియాల యొక్క శక్తివి నీవై ఉన్నావు. ప్రజాపతులు, సృష్టికర్త అయినటువంటి బ్రహ్మకు సహకరించేటువంటి ప్రజాపతులు ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా దేవతా స్వరూపాలు ఎవరైతే ఉన్నారో, వీళ్ళంతా నీ అధీనంలోనే ఉన్నారు. వాళ్ళకి పదవులన్నీ ఎవరిచ్చారంటే నువ్వే ఇచ్చావు. వాళ్ళ శక్తి సామర్థ్యాలన్నీ నీవే అయి ఉన్నావు. నువ్వే సమస్తమైనటువంటి భువనములకు అధిపతివి అని చెప్పి వాళ్ళు నిన్ను పూజిస్తారు. దేవతలు మొదలైన వాళ్ళందరూ కూడా. సాక్షాత్తు వేదాలు చెబుతున్న ఈ మాట. నువ్వు వారికి ఇచ్చినటువంటి పదవులు ఏవైతే ఉన్నాయో వాటిల్ని భయభక్తులతో వాళ్ళు చక్కగా పాటించి పరిపాలిస్తూ ఉంటారు. వాళ్ళ పదవులన్నీ నువ్వు ఇచ్చినవే. ఒక చిన్నపిల్లవాడు గురువుగారికి భయపడినట్లుగా వజ్రాయుధంతో కూడి ఉన్న దేవేంద్రునకు సామాన్యులు భయపడినట్లుగా ఆ ఇంద్రుడు, చంద్రుడు, బ్రహ్మ ఇత్యాదిగా కలిగిన దేవతలందరూ నీకు భయపడుతూ నువ్వు ఇచ్చినటువంటి పదవులను వాళ్ళు చక్కగా పాటిస్తూ ఉంటారు. ఆ పదవులలో ఉన్నటువంటి శక్తి కూడా నీవే. నువ్వు లేకపోతే వాళ్ళు ఏం చేయలేరు. స్థిరచర జాతయస్యు అయయోత్థ నిమిత్తయుజో విహర ఉదీక్షయా యది పరస్య విముక్తతతః నహి పరమస్య కశ్చిదపరో న పరశ్చ భవేత్ వియత ఇవాపదస్య తవ శూన్యతులాం దధతః. ఓ పరమాత్మ, నీవెలాంటి వాడివి అంటే నీవు అందరి పట్ల మాయని ప్రసరింపజేస్తూ ఉంటావు, కానీ నువ్వు మాత్రం ఆ మాయకు అతీతుడమైనటువంటి వాడవు. నువ్వు దేనికి వశము కావు, అంటే ముక్తుడవు, నిత్యముక్తుడవు. నీ పైన మరొకటి ఉంటే కదా నిన్ను వశం చేసుకోవడానికి. అలాంటి నిత్యముక్త స్వరూపుడమైనటువంటి ఓ పరమాత్మ, నీ సంకల్పంతోనే నీవు ఈ మాయాశక్తిని విస్తరింపజేస్తూ ఉంటావు. అలా విజృంభింపజేసి ఈ స్థావర జంగమాత్మకమైనటువంటి సమస్తమైన జీవరాశులను కూడా సృష్టిస్తూ ఉంటావు. నీ మాయ వల్లనే ఇవన్నీ ఉత్పన్నమవుతూ ఉంటాయి. ఆకాశం ఎలాగైతే ఎవరికి అందదో, అది ఎంత ఎత్తులో ఉందో ఎలా తెలియదో, ఆకాశం అనేది ఏ విధంగా అర్థం చేసుకోవడానికి అందుబాటులో ఉండదు, అలాగే నువ్వు కూడా మనస్సుకు అందవు, వాక్కునకు కూడా అందవు. ఆకాశంలాగా గంభీరమైనటువంటి వాడవు. అటువంటి స్వరూపం నీది. ఎవరికి అర్థం కానటువంటి, గోచరము కాని శక్తి సంపద కలిగినటువంటి వాడవు. అంతేకాదు, నీకు పక్షపాతము లేదు, మనవాడని లేదు, పరాయి వాడని లేదు. వారి వారి కర్మఫలాలను వారికి ఇస్తూ ఈ సృష్టిని నడిపిస్తూ ఉంటావు. నీ దృష్టిలో పక్షపాతం అనేది లేదయ్యా. ఓ పరమాత్మ, భేదభావం లేనటువంటి వాడవు అని వేదాలు పరమాత్మని స్తుతిస్తున్నాయి. అపరిమిత ధ్రువాస్తనుభృతో యది సర్వగతాః తర్హి న శాస్యతేతి నియమో ధ్రువనేతరథ
అజనిచ యన్మయం తదవముచ్య నియంతృ భవేత్ సమమనుజానతాం యదమతం మతదుష్టతయా. ఒక చక్కని విషయాన్ని ఈ శ్లోకంలో వర్ణించి చెబుతున్నారు. ధ్రువా అన్నారు. ఓ నిత్యుడా, నీవే నిత్యుడవు, ఇతరమైంది నిత్యమైనది కాదు అని చెబుతూ, తనుభృత అపరిమితా ధ్రువా యది, నీవే ఏర్పాటు చేసినటువంటి దేహములను ధరించినటువంటి జీవులు కూడా నీవలనే అసంఖ్యాకంగా ఉన్నటువంటి జీవులు నీలాగే అవి కూడా నిత్యములై ఉండేటువంటి పక్షంలో, అవి కూడా నీలాంటి శక్తి సంపద కలిగినవైనటువంటి పక్షంలో నీతో సమానమైనట్లయితే వాళ్ళందరూ నీతో సమానం. ఎందుకంటే నువ్వే వీటన్నిటికన్నా ఉన్నతమైన స్థాయిలో ఉన్నావు. అలా కాకుండా నీ చేత సృష్టింపబడేటువంటి వాటికి కూడా నీతో సమానమైన శక్తి సామర్థ్యాలు ఉన్నట్లయితే అప్పుడు నీవు శాసకుడు ఎందుకు అవుతావు? అవి శాసింపబడేవి ఎందుకు అవుతాయి? తరిహి శాస్యత ఇది నియమః న. కాబట్టి నువ్వు శాసించేవాడివి కావు, అవి శాసింపబడేవి కావు. వాటన్నిటికన్నా నీవు ఉన్నత స్థానంలో ఉన్నావు. నీ వల్ల అవి ఏర్పడుతున్నాయి కాబట్టి నువ్వు శాసకుడవు. అవి నీ చేత శాసింపబడేవి, నీకన్నా స్వల్పమైనటువంటి స్థాయిలో ఉన్నాయి. కాబట్టి వాటిల్లో ఉన్నటువంటి ఏకత్వము, భిన్నత్వము మొదలైన గుణాలన్నీ కూడా నీ వల్లనే ఏర్పడతాయి అనేది నిస్సందేహమైనటువంటి విషయము. ఏకత్వం ఏమిటి, భిన్నత్వం ఏమిటి అంటే అన్ని జీవులకు ఇవ్వబడేటువంటి ప్రాణాలు, ఇంద్రియాలు ఇత్యాదులన్నీ వాటిల్లో ఏకత్వం అనేటువంటి భావాన్ని సూచిస్తున్నాయి. భగవంతుని చేత దేహధారులైనటువంటి జీవులన్నింటికీ కూడా అనేక రకాలైనటువంటి శక్తులన్నీ ఇవ్వబడుతున్నాయి. ఏమిటవి? ఇంద్రియాలు, ప్రాణాలు మొదలైనవి. ఇవి అన్నిటికీ సమానంగా కనిపిస్తున్నాయి. కానీ బాహ్యంగా కనిపించేటువంటి ఆ దేహధారులైనటువంటి జీవుల యొక్క, ఈ దేహముల యొక్క ప్రమాణాలు, వాటి ఆకారాలు కానీ స్వభావాలు కానీ వేరువేరుగా ఉంటాయి. ఒకరికున్న స్వభావం వేరొకరికి ఉండదు కదా. ఇలాంటి భిన్నత్వం అనేది కనిపిస్తోంది. నీ వల్ల సృష్టింపబడినటువంటి ఈ దేహధారులలో అనేక రకాలైనటువంటి మార్పులు ఉన్నాయి. ఏకత్వాన్ని సూచించేటువంటివి ఉన్నాయి, భిన్నత్వాన్ని అటువంటివి ఉన్నాయి అని చెబుతూ, అలాంటివన్నీ నియమించేటువంటి వాడవు నీవై ఉన్నావయ్యా, ఆ విషయంలో ఏ విధమైన సందేహము లేదు అని వేదాలు వర్ణిస్తూ, నీ రూపాన్ని యథమిత్తంగా ఇంతే అని నిర్ణయించి చెప్పగలిగినటువంటి వారు ఎవరూ లేరు. మేము పరబ్రహ్మతత్వాన్ని బాగా తెలిసినటువంటి వాళ్ళము, మేము జ్ఞానులము అని ఎవరైతే చెప్పుకుంటున్నారో, భగవత్ స్వరూపాన్ని నిజంగా ఎరిగినాము అని తమంతట తామే తెలియజేసుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు నిజంగా తెలియని వాళ్ళే. ఎందువల్లంటే నీవు బుద్ధికి గోచరించేంత సామాన్యమైన స్వరూపమా నీది, బుద్ధికి అతీతమైనటువంటి స్వరూపం కలిగినటువంటి వాడవు, ఆయా జ్ఞానములన్నింటికీ అతీతమైనటువంటి స్వరూపం కలిగిన వాడవు. కాబట్టి మేము పరమాత్మను ఎరిగితిమి, ఆయన స్వరూపం మాకు తెలుసని చెప్పేవాళ్ళంతా అజ్ఞానులే అని చెబుతున్నాయి. న ఘటత ఉద్భవ ప్రకృతి పురుషయో రజయో ఉభయయుజా భవంత్య సుభృతో జలబుద్బుదవత్ త్వయితైమే తతో వివిధ నామ గుణైః పరమే సరిత ఇవార్ణవే మధుని లిల్యురశేషరసాః. ప్రకృతి పురుషులిద్దరికీ పుట్టుక కలుగదు అని వేదం చెబుతున్నది. ప్రకృతి పురుషయో ఉద్భవ న ఘటతే అనేది శృతివాక్యం. అజామేకాం లోహిత శుక్ల కృష్ణాం బహ్వీం ప్రజాం జనయంతి సరూపాం అని చెప్పబడినటువంటి శృతివాక్యములలో ప్రకృతి పురుషులిద్దరికీ పుట్టుక కలుగదు అని చెప్పబడి ఉన్నది. ఆ ప్రకృతి పురుషుల యొక్క కలయిక చేతనే సమస్తమైనటువంటి ప్రాణులు ఉత్పన్నమవుతున్నాయి. ఎలాగా అంటే గాలి నీరు కలిస్తే ఏ విధంగానైతే బుడగలు ఏర్పడుతూ ఉంటాయో అలాంటి బుద్భుతమైనటువంటి సమస్తమైనటువంటి ప్రాణులు కూడా ఆ బుడగల్లాగా ఉత్పన్నమవుతూ ఉన్నాయి. అంటే అవి నిత్యమైనటువంటివి కాదు. అందువల్ల
ఈ ప్రకృతి పురుషుల చేత ఏర్పడేటటువంటి సమస్తమైన ఈ పదార్థాలు, దేహధారులు ఇవన్నీ కూడా అనేక రకములైనటువంటి పేర్లతో పిలువబడుతూ ఉంటాయి. అనేక రకములైనటువంటి స్వరూపాలు కలిగి ఉంటాయి. సమస్తమైనటువంటి నదులు సముద్రంలో చేరిన విధంగా ఈ అనేక నామాలు, అనేక రూపాలు కలిగినవన్నీ చిట్ట చివరికి అనేక నదీ స్వరూపాల్లాగా అనేక నామరూపాలతో కూడినటువంటి ఈ సమస్తమైన పదార్థములన్నీ కూడా చిట్ట చివరికి నిన్నే చేరుకుంటాయి, నదులు సముద్రాన్ని చేరినట్లుగా. అలాగే సమస్తమైనటువంటి పుష్పముల యొక్క రసాలు తేనెని చేరుకున్నట్లుగా, సమస్తమైన నదులు సముద్రాన్ని చేరుకున్నట్లుగా, సమస్తమైనటువంటి నామరూపములతో పిలువబడేటువంటి ఈ జీవరాశులన్నీ నిన్నే చేరుకుంటాయ్యా పరమాత్మ అని వేదాలు వర్ణిస్తున్నాయి. నృషుతవ మాయయా భ్రమమీశ్వవగత్య భృశం త్వయి సుధియో అభవే దధతి భావమను ప్రభవం కథమను వర్తతాం భవభయం తవ యత్ భృకుటి సృజతి ముహు త్రినేమిరభవత్ శరణేషు భయం. నీ మాయా విశేషము చాలా గొప్పది. ఆ మాయ చేత ఈ మానవులందరికీ తీవ్రమైనటువంటి భ్రమ కలుగుతోంది, నిజమైనటువంటి జ్ఞానం కలగటం లేదు. నీ మాయ వల్లనే ఈ రకమైన భ్రమ కలుగుతోందని తెలుసుకున్నటువంటి పండితులు, సూరయ పండితులు అంటే భగవంతుని యొక్క తత్వం గురించి ఆలోచించేటువంటి భక్తులైనటువంటి వాళ్ళు ఈ కనిపించేదంతా కూడా మాయే, భగవంతుని యొక్క మాయా విలాసం చేత ఏర్పాటు చేయబడింది అనే జ్ఞానం కలిగినటువంటి వారై నీ యందు చక్కని గౌరవం కలిగి నిన్నే ధ్యానిస్తూ ఆ మాయ నుంచి ఒకంత పక్కకి వచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు నీ అనుగ్రహం చేత. అలాగే నీ పట్ల అధికమైనటువంటి అభిమానాన్ని, అనురాగాన్ని పెంచుకుంటూ ఉంటారు. ఎందువల్లంటే నిన్ను శరణు కోరినటువంటి వాళ్ళకి ఈ మాయా ప్రభావం అనేది పని చెయ్యదు. మాయ వల్ల కలిగేటువంటి సంసారం వల్ల వచ్చేటువంటి భయం అనేటువంటిది ఉండదు. నిన్ను ఇతరానపేక్షంగా చింతించేటువంటి వారు ఈ మాయ నుంచి బయటపడతారయ్యా. ఎందువల్లంటే ఈ కాలములన్నింటినీ కూడా నియమించేది నువ్వే. నీ భృకుటి ముడి, దానితోనే ఈ సంవత్సరంలో ఉండేటువంటి 3 రకాలైనటువంటి కాలాలు ఏర్పడుతున్నాయి. ఉష్ణాన్ని కలిగించేటువంటి ఎండ కానీ, ఆ తరువాత వర్షం కానీ, చలిని కలిగించేటువంటి శీతలత్వం కానీ, ఇలాంటి గుణాలతో కూడిన ఈ కాలం అంతా కూడా నీ కనుబొమ్మల యొక్క ఈ కనుబొమ్మల యొక్క చక్కని ఆ సూచన ద్వారానే ఈ కాలం అంతా ఏర్పాటవుతూ ఉన్నది. కాబట్టి నీ వల్ల ఏర్పడే ఈ కాలము నిన్ను ఆశ్రయించినటువంటి వారిని ఏ విధంగానూ భయపెట్టదు. నిన్ను శరణాగతి ఎవరైతే చెయ్యరో వాళ్ళు మాత్రమే ఆ కాలానికి భయపడవలసి వస్తుంది. సమస్తమైన జీవులు ఈ పరమాత్మ వల్లనే ఉత్పన్నమవుతూ ఉన్నాయి, పరమాత్మ వల్లనే కర్మను ఆచరిస్తూ ఉన్నాయి, ఆయన యందే లీనమవుతున్నాయనేది సత్యము అని వేదాలు వర్ణించి చెబుతున్నాయి. విజిత హృషీక వాయుభిరదాంత మనస్తురగం య ఇహయతంతి యంతుమతిలోలముపాయఖిదః వ్యసన శతాన్వితాః సమవహాయ గురోశ్చరణం వణిజ ఇవాజ సంత్యకృత కర్ణధరా జలధౌ. చిత్తం ఎలాంటిది, మనస్సు ఎలాంటిది అంటే స్థిరంగా ఉండదు, అది ఎప్పుడూ చంచలంగానే ఉంటుంది. ఒక చోట దాన్ని నిలబెట్టడం అనేది చాలా కష్టమైనటువంటి విషయం. దాన్ని నియంత్రించడం కోసం యోగులు కూడా నిరంతరము ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ఆ మనస్సుని నియంత్రణ చేయడానికి అవసరమైంది ఏమిటి అంటే ఒక చక్కని మార్గదర్శకత్వం ఉండాలి, ఒక గురువుని ఆశ్రయించాలి. గురువుని ఆశ్రయించి సాధన ద్వారా ఆ మనస్సుని చంచలం కాకుండా ఎలా నియంత్రించాలో సద్గురువు ద్వారా నేర్చుకోవాలి. అప్పుడే అది సాధ్యమవుతుంది. ఇంద్రియములను జయించినటువంటి యోగులు కూడా ఒక్కొక్కసారి ఆ మనస్సుని నియంత్రించలేనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అంత దారుణమైనది ఆ చంచలత్వం అనేది, మనస్సు యొక్క ప్రభావం. కాబట్టి దాన్ని నియంత్రించడానికి సద్గురువు యొక్క
అనుగ్రహం అనేది తప్పనిసరిగా కావాలి. గురువుని ఆశ్రయించటం చేతనే ఆ మనస్సుని ఎలా అదుపులో పెట్టాలో తెలుస్తుంది. గురువుని ఆశ్రయించకుండా స్వతంత్రంగా మనమే ప్రయత్నిద్దాం అనుకునేటువంటి వాళ్ళు అదుపు తప్పే ప్రమాదం ఉన్నది. ఏ విధంగానంటే ఒక సముద్రంలో నావ నడపడానికి అందులో నైపుణ్యం ఉన్నటువంటి నావికుడు లేకుండా అందులో ఎక్కి సముద్రాన్ని దాటాలి అనుకునేటువంటి వర్తకులకు ఏ విధమైన రక్షణ ఉంది? వాళ్ళు ఎప్పుడైనా సముద్రంలో మునిగిపోవచ్చు. ఎందువల్లంటే ఆ నావని నడిపేటువంటి నైపుణ్యం ఉన్నటువంటి నావికుని వల్లనే ఆ నావలో సురక్షితంగా ప్రయాణం చేయగలుగుతారు వర్తకులు. అదేవిధంగా సద్గురువుని ఆశ్రయించినటువంటి వారే చంచలమైనటువంటి ఈ మనస్సుని నియంత్రించుకోగలుగుతారు అని చక్కగా ఆ వేదాలు తెలియజేస్తూ ఉన్నాయి. స్వజన సుతాత్మదారధనధామధరాసురథై త్వయి సతి కిం నృణాం శ్రయత ఆత్మని సర్వరసే ఇతి సదజానతాం మిథునతో రతయే చరతాం సుఖయతి కోన్విహస్వ విహతే స్వనిరస్తభగే. ఆశ్రయించినటువంటి వారికి సమస్తమైనటువంటి క్షేమాలను కలిగించేటువంటి ఆత్మస్వరూపుడవు, సాక్షాత్తు నీవే ఉన్నావు. ఏదడిగినా ఇచ్చేటువంటి నాథుడవు నీవే. నాథేన పురుషోత్తమే త్రిజగతామేకాధిపే చేతస సేవ్యే స్వస్య పదస్య దాతరి సురే నారాయణే తిష్టతి. ముకుందమాలలో కులశేఖరాళ్ళ వారు వర్ణించారు. ఏదైనా ఇచ్చేటువంటి వాణ్ణి నేనున్నాను అని ఆ పరమాత్మ పరమేశ్వరుడు చెబుతూ ఉంటే ఆయన్ని విడిచిపెట్టి ఐహికమైనటువంటి సుఖాలను చూచి అవి నిజమనుకుంటే ఎంత ప్రమాదం. తన సంతానము, అలాగే దారాదులు, భార్య ఇత్యాదులు, స్నేహితులు, బంధువులు, అలాగే ధనము, చక్కటి విలాసవంతమైనటువంటి గృహాలు, అలాగే భూమి, తమ ప్రాణాలు, అనుభవించేటువంటి రథాది చక్కని వైభోగాలు, వీటన్నిటినీ చూచి నిజమైనటువంటి శాశ్వతమైన ఆనందాన్ని ఇచ్చే నిన్ను విడిచి ఈ ధనాన్ని, ఐశ్వర్యాన్ని, బంధువులను చూచి వీళ్ళంతా శాశ్వతం అనుకుంటే వాళ్ళు పతనమైపోతారని చెబుతున్నారు. ఈ సత్యం తెలియనటువంటి వాళ్ళు, నిజమైన ఆనందం ఏదో తెలియనటువంటి వాళ్ళు లౌకికమైనటువంటి స్త్రీ సాంగత్యము ఇత్యాది సుఖాల్లో పడి కొట్లు మిట్టాడుతూ అందులోనే సుఖముందనుకుని భోగాలకు వాళ్ళు లాలసులయ్యి, భోగ లాలసులై అందులోనే సుఖమున్నదని భావించి నశించిపోయే స్వభావం కలిగినటువంటి ఈ సంసారంలో పడుతుంటారు. అందులో నిజానికి సుఖమే లేదు. ఈ సంసారం అనేటువంటిది అశాశ్వతమైనది. అది సుఖాన్ని ఎలా ఇస్తుంది? కాబట్టి ఈ ఆలోచన ఎవరైతే చేస్తారో ఇది నిజం కాదు, ఇది సుఖాన్ని ఇచ్చేది కాదు, నిజమైన ఆనందం భగవద్ అనుభవం మాత్రమే అనేటువంటి చక్కని ఆలోచన చేసిన వాళ్ళు ఈ భవసాగరం నుంచి రక్షింపబడతారు. భువి పురు పుణ్య తీర్థ సదనానిరుషయో విమదాః త ఉత భవత్పదాంబుజ హృదో అఘభిదంఘ్రి జితాః దధతి సకృన్మనస్త్వయియ ఆత్మని నిత్య సుఖే న పునరుపాసతే పురుషసారహరావసధాన్. ఎవరైతే అహంకారాన్ని విడిచిపెట్టి నీ పాదాలను ఆశ్రయిస్తారో వారు మాత్రమే నీ అనుగ్రహాన్ని పొందుతారు. అలాంటి వాళ్ళు ఎవరంటే ఋషులు. వాళ్ళు ఎల్లప్పుడూ నీ పాదాలనే ఆశ్రయించినటువంటి వారై నీ సాన్నిధ్యాన్ని కోరుకుంటూ ఉంటారు. అలా ఎవరైతే నిన్ను కోరుకుంటూ ఉంటారో వారి పాదజలం అనేది పాపాన్ని పోగొడుతుంది. అంటే నీ భక్తులైనటువంటి వాళ్ళను, సాధు సజ్జనులను ఎవరైతే ఆశ్రయిస్తారో వారి పాపాలు కూడా నశించిపోతాయి. వారు ఎటువంటి వారు అంటే పవిత్రమైన తీర్థములతోనూ క్షేత్రములతోనూ సమానమైన స్థాయి కలిగిన వాళ్ళు నీ భక్తులు. నిన్నే మనస్సులో నిలబెట్టుకున్నటువంటి వారు, నీ భక్తులైనటువంటి వారు పుణ్యక్షేత్రాలతో సమానమైన వారు, తీర్థములతో సమానమైన వారు. కాబట్టి అలాంటి వారి పాదజలం కూడా సమస్త పాపాల్ని పోగొడుతుందని అనడంలో ఏ విధమైన సందేహము లేదు. నీవు నిత్యానంద స్వరూపుడవయ్యా ఓ పరమాత్మ. ఒక్కసారి నిశ్చయంగా
నిన్నే సంకల్పించుకుని నీయందే మనస్సు నిలిపినటువంటి వారికి ఈ సంసార బంధాలన్నీ పట్టవు, వాటిల్ని విడిచిపెడతారు, నీలో ఉన్నటువంటి ఆనందాన్ని వాళ్ళు గ్రహించగలుగుతారు. అలా గనక చేయకపోయినట్లయితే, నీ యందు మనస్సు లగ్నం చేయకపోతే ఈ భోగాల ప్రభావం వల్ల మానవునికి ఉండేటువంటి విచక్షణ అనేది నశించిపోతుంది అని చెబుతూ ఆ పరమాత్మ యందే మనస్సు లగ్నం చెయ్యాలని వేదాలు చక్కగా వర్ణించి చెబుతూ ఉన్నాయి. మరి ఆ తరువాత విశేషాలని మనం మళ్ళీ తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమాప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద. ఓం నమో నారాయణాయ.